హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన దైవజనులకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో అయ్యగారు కలవడం అనంటే పండు ప్రేమ్ కుమార్ అయ్యగారు బిషప్ గారు ద్వారా నేను అయ్యగారికి కలవడం జరిగింది. సుమారు 2 years నుంచి ఫోన్లోనే మాట్లాడుకునే వాళ్ళం. నవంబర్ 5వ తారీఖున 2024లో కలవడం జరిగింది. ఆ 4 days మీటింగ్స్ చాలా అద్భుతంగా జరిగాయి. ఆ మీటింగ్స్ పాల్గొన్న తర్వాత నూతన సంవత్సరంలో దేవుడు గొప్పగా ఆయన పరిచర్యలో వాడుకోవడం మొదలుపెట్టాడు. అంత మాత్రమే కాదు కానీ ఇక నుంచి వెళ్ళిన తర్వాత ప్రార్థన, దీనికి ప్రత్యేకముగా ప్రతిరోజు నేను ప్రార్థన మాత్రం చేస్తాను కాదు కానీ సంఘముతో కలిసి వీక్లీ 1 times మొఖాల ప్రార్థనని ప్రతి గురువారం న్యూ ఇయర్లో ప్రారంభించాం. ప్రతి గురువారం మొఖాల ప్రార్థనని ఎప్పుడైతే ప్రారంభించామో సంఘస్థులు ఆశీర్వదించబడ్డారు, విడుదల పొందుకున్నారు. పిల్లలు లేని వారికి పిల్లలు దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. కర్ణాటక రాష్ట్రం కొరకు, బీదర్ జిల్లా కొరకు, రొనాల్డ్ పాస్టర్ కొరకు ప్రార్థించే ప్రార్థన పరులు మన సల్మాన్ సారాయి గారు. ఈ ప్రార్థన ద్వారా దేవుడు బీదర్ కర్ణాటక రాష్ట్రంలో ఒక గొప్ప ఉజ్జీవం ఈ ప్రార్థన ద్వారా రగిలింపబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. సో మార్చ్ నెలలో నేను అనారోగ్యంతో ఉన్నాను. అయ్యగారు ప్రార్థన చేశారు. 1.5 hours దేవుడు విడుదల అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు కానీ సుమారు 7-8 years నుంచి బీదర్ బరీదాబాద్ అనే గ్రామంలో సంఘం కట్టాం. ఓపెనింగ్ కూడా అయింది. అయితే దానికి రిజిస్ట్రేషన్ చేయించలేదు. ఎన్నో 7-8 years నుంచి ప్రయత్నాలు చేస్తున్నాను కానీ అది అవ్వలేదు. మార్చ్ నెలలో దేవుడు మహాకృపను బట్టి మోకాల ప్రార్థన ద్వారా డిజిటల్ ఖాతా జరిగించడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. యేసుకే మహిమ కలుగునుగాక. నిజమే, గంటలు తరబడి పాటలు పాడతాం, గంటలు తరబడి సందేశాలు ఇస్తాము, కానీ గంటలు తరబడి ప్రార్థన చేసే ప్రార్థన వీరులు ఈ మినిస్ట్రీ ద్వారా ప్రారంభించబడునుగాక. ఆల్రెడీ ప్రారంభించబడింది. అనేక ప్రాంతాల్లో, అనేక జిల్లాల్లో ప్రారంభించబడింది. వారి ద్వారా, సొలొమోన్ అయ్య గారి ద్వారా మనమందరం మొకాల ప్రార్థన అనుభవంలో వచ్చి ఉన్నాం. మన ద్వారా అనేక యవనస్తులు యేసు నామములో మోకాలు వంగి ప్రార్థన చేయుదురుగాక. అలాంటి కృప, అలాంటి అభిషేకము దేవుడు మనందరికీ ఈ మినిస్ట్రీ ద్వారా అనుగ్రహించబడునుగాక. అంత మాత్రమే కాదు కానీ ఒక్కొక్క సందేశం చాలా ఆత్మీయమైన సందేశం. ఆ సందేశం వినేటప్పుడు పరిశుద్ధాత్మ చేత ఏ వ్యక్తి అయితే సందేశం అందిస్తున్నప్పుడు ఆత్మకి, పరిశుద్ధాత్మకి కనెక్ట్ అయినప్పుడు ఆ సందేశము వినగలిగిన చెవులు ధన్యమవుతాయంట. ఆమేన్. మనం ఎన్నో సందేశాలు విన్నాం. అయితే అయ్యగారి సందేశం ఎన్నటికీ ఎప్పటికీ మర్చిపోలేని సందేశాలు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధాత్మ చేత, దేవుని కృప చేత, అభిషేకము ద్వారా ప్రకటిస్తాడు కాబట్టి అది మన తలలో దేవుడు మెమొరబుల్ చేయబోతున్నాడు. ఆమేన్. నవంబర్ నెలలో 5వ తారీఖు విన్న సందేశాలు నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాను. నాతో పాటు కడప నుంచి మా మామయ్య గారు వచ్చారు. ఆ 4 days కూడా అయ్యగారు ఏ సందేశాలు ఇచ్చారో సందేశముతో పాటు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎలాగైతే నిరంతరం ప్రార్థించువాడు నిరంతరం జీవించును అని, ఇలాంటి గొప్ప గొప్ప అద్భుతమైన ఆ మెసేజ్ ఇచ్చేటప్పుడు మా మామయ్య గారు A to Z మొత్తం లిఖిత చేశాడు, మొత్తం రాసి పెట్టాడు. మొత్తం బుక్కే నిండిపోయింది 4 daysలో. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అతను కూడా
ప్రార్థన చేయడము ప్రారంభించాడు. ఇంకా ఎక్కువగా గ్రామ పరిచర్య చేయడం ప్రారంభించారు. పట్టుదలతో పరిచర్యలో, పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఈరోజు గొప్ప పరిచర్య కడప ప్రాంతంలో దేవుడు చేయడానికి కృప ఈ మినిస్ట్రీ ద్వారా అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, కానీ 1.5 month బ్యాక్ నేను వెళ్ళాను. వీరి ప్రార్థన ద్వారా, ఈ మినిస్ట్రీ ప్రార్థన ద్వారా మా మామయ్య ఏదైతే ఫాలో అయ్యాడో, దేవుడు ఒక ప్రాంతంలో సంఘము కొరకు ఒక స్థలం డొనేట్ చేయబడి ఉన్నది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 4 members మేము వచ్చాం బీదర్ నుంచి. వాళ్ళ సంఘాలు కూడా ఆశీర్వదించబడి ఉన్నాయి. నూతన గ్రామ పరిచర్య ప్రారంభించారు. వాళ్ళ స్థితిగతులను కూడా దేవుడు మార్చాడు. అంత మాత్రమే కాదు, కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులను ఈ ప్రార్థన ధూపం ద్వారా దేవుడు మార్చాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, నా జీవితంలో కూడా 9 సంవత్సరాల నుంచి నేను పరిచర్యలో ఉన్నాను. ఈ 9 సంవత్సరాల పరిచర్య ఒక డిఫరెంట్ పరిచర్య చేశాను. ఎప్పుడైతే నవంబర్ 5వ తారీఖు నుంచి ఈ పరిచర్యలో నేను ఎప్పుడైతే పాలుభాగస్తుడు అయ్యానో, ఈ పరిచర్య ద్వారా, అయ్యగారి మొఖాల ప్రార్థన ద్వారా నా జీవితం కూడా మార్చబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కానీ ఏప్రిల్ 3వ తారీఖున నేను చర్చి కట్టాను. పోయిన సంవత్సరం ఓపెనింగ్ అయింది. కొంచెము ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతున్నాం. అయ్యగారికి చెప్పాను, ప్రార్థన చేశారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఏప్రిల్ 3వ తారీఖు దేవుడి మహాకృపను బట్టి ఒక వ్యక్తి 1 lakh rupees డొనేట్ చేశాడు పరిచర్యకి. ఆమేన్. ఆ పరిచర్యకి డొనేట్ చేసిన ఆ అమౌంట్ ద్వారా నూతన సంఘం కొరకు నేను ఎప్పుడైతే ఒక చిన్న అమౌంట్ని నేను అప్పు చేసి ఉన్నానో, ఆ అప్పు దేవుడు ఏప్రిల్ 3వ తారీఖున తీర్చివేసేసాడు. ఆమేన్. ఈ ముఖాల ప్రార్థన ద్వారా పరిచర్య, కుటుంబం పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు దేవుడు అన్ని విధాలుగా బ్లెస్ చేశాడు. మనమందరము ఇంకా ఆత్మ చేత, శక్తి చేత, బలము చేత, ఆయన కృప చేత ఈ మినిస్ట్రీలో నేర్చుకున్న ప్రతి మోకాల ప్రార్థన నిరంతరము జీవించుదుము గాక.